पूर्व श्रीनिवास नामनिश्च अन्यानिश्च धीरज कुमार नामनिश्च श्रीनिवास नामनिश्च सह माधुरी नामनिश्च తదంగా కలశారాధనమహంకరిష్యే పసుపు వేయండి, కుంకుమ, అక్షింతలు, విడుపుష్పము, తమలపాకులు అన్నీ కూడా మీద తాకండి, గ్లాసు తాకాలి. తదంగా కలశారాధనమహంకరిష్యే కలస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర ఇదో బ్రహ్మ మధ్యే మాతునాశ్రిత కుక్షోతో సాగర సర్వే సప్త దీపాప సుందర ఋగ్వేదుర్వేద సామ కలశాము సమాశ్రిత ఆపో వాయుధం సర్వ విశ్వభూతాన్యావః పశవమాపోన్నతమాప అమృతమాపోమృతమావః సమ్రాడాపో విరాడాపః సర్వదేవతాపో భూర్భువస్సునో గంగే చమనచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. తీయండమ్మా, రాయండి. గంగే చమన చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటే గంగా, గోదావరి, కావేరి, కృష్ణ, తుంగభద్ర, సరస్వతి, యమున ఈ అన్ని నదిలో నీళ్లు కూడా ఈ యొక్క మంత్రం ద్వారా మీ యొక్క కలశంలో ఆ నదిలో నీళ్ళన్నీ కూడా ఆవాహన చేయడం జరిగింది. ఆ నీటిని పసుపు గౌరమ్మ మీద, కలశం మీద, తర్వాత మీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలపై అన్నిటి మీద చల్లి చివరికి మీ శిరస్సున 3 సార్లు చల్లుకోండి. కలశోదకన ద్రవ్యాన్ని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవానాం సంప్రోక్ష్య ఆత్మానాం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వా వస్తుపి వా యస్మరే పుండరీకాక్షం సభాశంకర శుచి యస్మరే పుండరీకాక్షం సభాశంకర శుచి. అక్షింతలు పట్టుకోండి. మనము ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నములకు అధిపతి అయినటువంటి గణపతి పూజ ముందుగా చేసుకుంటాము. మరి గణపతిని మనసులో అందరూ కూడా ధ్యానం చేసుకోండి. ఆదో నిర్విఘ్నేన వరదమాప్యర్థం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహన్నిధం అనేక రూప భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపవస్త్రపస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతః ఆనస్మన్హోతవిస్తీతసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ పసుపు గౌరమ్మ మీద అక్షింతలు వేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. జాయామి జానం సమర్పయామి. ఆ గౌరమ్మ మీద పసుపు కుంకుమ వేయండి. అత్రాగత్య జగద్భంజసుర రాజదేశ్వర అనానాదర విఘ్న గీర్వాణ గణ పూజిత
श्रीमन्महागणाधिपतये नमः। आवाहयामि, आवाहनं समर्पयामि, సమర్పయామి. తమలపాకుతోని 2 సార్లు నీటిని చల్లండి గౌరమ్మ మీద. శ్రీమన్మహాగణాధిపతి నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి నమః. హస్తయో అగ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళొకసారి నీటిని ఆ గణపతికి స్నానం చేస్తున్నట్టుగా ఒక 3 మార్లు చిలకరించండి నీటిని. శ్రీమన్మహాగణాధిపతి ఆప్యాయ సమేతుతే విశ్వదా సోమవృష్ణ్యం భవావాద్య సంగతే శ్రీమన్మహాగణాధిపతి నమః. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. గంధం చిలకరించండి. గంధం లేకపోతే పసుపైన వేయండి. గంధద్వారాం నిరాధర్షాం నిత్యపుష్టాం కరీష్ణే ఈశ్వరీకం సర్వభూతానాం తామిహ్యప్యే శ్రియం శ్రీమన్మహాగణాధిపతి నమః. దివ్య శ్రీచందనాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ నవలాన్ దివ్యాన్ జాలయాన్ దండలాన్ శ్రీమన్మహాగణాధిపతి నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పం పెట్టండి. పుష్పై పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతనే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుకర్ణితయే నమః. ఓం సురాదక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణపతే నమః. ఓం హాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేర గ్రీవాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతే నమః. ఓం శ్రీపతే నమః. ఓం భాగ్పతే నమః. ఓం శృంగారణే నమః నమః. ఓం శీఘ్రకారణే నమః. ఓం భవాయ నమః. ఓం ఫలోద్ధితాయ నమః. ఓం భవాత్మయాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం ముక్షరోక్షిత్తవారణే నమః. ఓం అగ్రగణ్య ఓం అగ్రగామినే నమః. ఓం భక్తరిదే నమః. ఓం భాగుమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సమస్తగదాధారాయ నమః. ఓం సర్వేశ్వరప్రదాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ సమర్పయామి. పక్కన ఒక పండు పెట్టేసి దానికి అట్టి పండ్ల అగరబత్తులు చెక్కేసేయండి. సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోదనం సమర్పయామి. కర్పూరం వేసి హారతి ఇవ్వండి అమ్మ గణపతికి. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. జయ బోలో గణేష్. అక్షింతలు పుష్పం పట్టుకోండమ్మ. సుముఖైదంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదర చ విఘ్న విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాల అంతరకృతాని తాని తాని ప్రణక్షంతే దక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సుమప
రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సలా అన్యదాదరణాస్తు త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గజానన. అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతి నమః. జ్ఞానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి నమః. ప్రసాదం జరసా గృహ్ణామి. ఆ గణపతి దగ్గర పుష్పం తీసుకొని తలలో పెట్టుకోండమ్మా. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ప్రసాదం జరసా గృహ్ణామి. గణపతి పూజ నిర్వహించుకున్నాము. తర్వాత అమ్మవారి యొక్క పూజ ప్రారంభమవుతుంది. మీరు కలశం పెట్టారు కదా, కలశమే అమ్మవారిగా భావించుకొని అన్నీ కూడా కలశానికి వేస్తూ ఉండాలి. చేతిలో అక్షింతలు పట్టుకొని మనసులో వరలక్ష్మీ దేవతను ధ్యానం చేసుకోండి. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురా శ్రీమన్మందకటాశ్లిప్త విభవ బ్రహ్మేద గంగాధర త్వాం త్రైలోక కుటుంబినీం సరసుయా వందే ముకుంద ప్రియా. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. కలశం మీద వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి తమలపాకు తీసుకొని కలశం మీద ఇట్లా తాకిట్లా కలశం మీద పెట్టండి. ఇట్లా అందరూ కూడా నేను చదువుతాను. అందరూ కూడా తమలపాకుతో కలశాన్ని పట్టుకోండి. అస్య యజమానస్య వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఏవం గుణ విశేషస్యాం శుభతితో వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తస్య అస్య యజమానస్య ఏవం గుణ విశేషస్యాం శుభతితో సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయాయో ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావహాదే షోడశోపచార పూజాం కరిష్యే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఆ కలశం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండమ్మా. నారాయణ ప్రియే దేవే సుప్రీదా భవ సర్వదా క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలలే సుస్థిరా భవమే గే సురాసు నమస్కృతే. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. జానం సమర్పయామి. ఆవందే విత్రాన్ సుప్రీదా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి. కలశం మీద 2 సార్లు నీటిని ప్రోక్షణ చేయండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయోగ్యం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అగ్యం దాస్యామి తే గృహీతారి వల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. హస్తయోగ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. హిరణ్యవర్ణామరణీం సువర్ణరత్నస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాత వేదో మమావహ. రామావాహ జాత వేదో లక్ష్మీమనుపగామిని. యస్యాం హిరణ్యమింద్రియం గామశ్వం వృషాణహం. అశ్వపూర్వామృతమజ్జాస్తినాద ప్రబోధిని ప్రియం దేవీముపాసే శ్రీర్మా దేవీ జుషత. తాసోస్మితామిరణ్య ప్రాకారామాధ్వాంజలం తృప్తాంతర్పయంతి. పద్మే సితామత్మవర్ణాంతామిహే శ్రియం చంద్రావ్రవాసామస్తాంజలంతే. ప్రియం లోకే దేవ దుష్టామదార తాపద్మినే శరణమహం ప్రపద్యే. లక్ష్మీనేన శతాన్వా మృణే ఆదిత్యవర్ణే తపసో జిదాదో వనస్పతి సవృక్షోద బిల్వః తస్య ఫలాని తపసా
मानसंतमायान्तवरायाच्च वाच्यलक्ष्मीः उभयतमां देवतका कीर्तिच्च मृणासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रस्मिन् कीर्तिमुद्दुन्दातु मे शुक्तिपासामलां ज्येष्ठां लक्ष्मीनाशयाम्यः अबोधिमसमृद्धिं च सर्वानुतमे गृह गन्धद्वारान्ध्रादर्शां नित्यपुष्टाङ्गरेशिनी ईश्वरीगं सर्वभूतानां साम्योप्यश्रीं श्रीवरलक्ष्मीदेवताभ्यो नमः स्नानं समर्पयामि ఒక పుష్పం పెట్టండి అమ్మ స్నానానంతరం వస్త్రాన్ని సమర్పయామి అమ్మవారికి గాజులు కలశం మీద వేశారు గాజులు తాకండి సువర్ణ ఆభరణం సమర్పయామి కేయూరి కంకణా దివ్యేహార సూప్రమేగల విభూషణస్య మాల్యాన్ని గృహారు సుపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాభ్య నమః ఆభరణం సమర్పయామి గంధం చిలకరించండి భూతానాం కామ్యోప్య శ్రీయం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్య నమః దివ్య శ్రీచందనాన్ని సమర్పయామి పుష్పం పెట్టండి పుష్పై అందరూ కూడా చెప్పండి చలాయే నమః పాదో పూజయామి అక్షింతలు వేయాలి కలశం మీద మళ్ళీ అక్షింతలు నేను చెప్పండి నేను పూజయామి అన్నప్పుడు అక్షింతలు వేయండి కలశం మీద చెప్పండి అమ్మ ఓం చపలాయే నమః జారుణీ పూజయామి ఓం పీతాంబరధరాయే నమః ఊరు పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి నాభిం పూజయామి ఓం మదన మాత్రే నమః స్తనో పూజయామి ఓం కంబు కంఠే నమః కంఠం పూజయామి ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి ఓం శ్రీయై నమః ఓష్టో పూజయామి ఓం సునాసికాయే నమః సునేత్రాయే నమః నేత్రో పూజయామి ఓం రమాయై నమః కర్ణో పూజయామి ఓం కమలాయే నమః శిరః పూజయామి సర్వంగా అంటే అమ్మవారి తల నుంచి పాదాల వరకు అంగ పూజ అంటారు దీన్ని అమ్మవారికి చేసుకున్నాం. తర్వాత అమ్మవారి అష్టోత్తరం అవుతుంది. మీరు లక్ష్మీ బిల్ల కానివ్వండి, లక్ష్మీ బిల్లు ఉంటే లక్ష్మీ బిల్ల మీద, తర్వాత లేదంటే ఒక 10 రూపాయల బిల్లు అయినా 5 రూపాయల కాయిన్కైనా బొట్టు పెట్టి లక్ష్మీ బిల్లకు బొట్టు పెట్టండి. చేతిలో కుంకుమ తీసుకోండి, చేతి నిండా ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వదాయై నమః ఓం సుదాయై నమః ఓం ధన్యాయై నమః ఓం ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్తై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుదాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః
ఓం కామాక్షే నమః. ఓం క్షీరో నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయై నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. అమృతాయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మ నిలయాయే నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మహస్తాయే నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయే నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధరాయే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. పాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్రసహోదర్యే నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇందుశీతలాయే నమః. నమః. ఓం పుష్టై నమః. ఓం శివాయే నమః. ఓం శివంకర్తే నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదరాంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్థైర్య సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నుపమేష్మగతానందాయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యే నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం ధారిద్ర్యదంశిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవవారిణ్యే నమః. ఓం నవదుర్గ శతనామ పూజాం సమర్పయామి. చేతుల కుంకుమ మొత్తం వేసేసి అర్చన చేసినటువంటి కుంకుమ తీసి నుదుట్లో పాపిట్లో పెట్టుకోండి. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. తర్వాత 9 సూత్రాల తోరణం ఉంది కదమ్మా, ఆ 9 సూత్రాల తోరణము ముందర పెట్టేసుకోండి తమలపాకులో. దానికి 9 సార్లు
అక్షింతలు పసుపు కుంకుమ వేయాలి. నేను నామాన్ని చెబుతాను, మీరు కూడా నామాన్ని చదువుకుంటూ 9 సార్లు వేయండి. అక్షింతలు పట్టుకోండి, ఆ తోరణం మీద 9 సార్లు వేయాలి. తోర గ్రంథి పూజ 9 సార్లు అక్షింతలు, 9 సార్లు పసుపు కుంకుమ. పూజ యామి అన్నప్పుడు అక్షింతలు వేయండి, తర్వాత పసుపు కుంకుమ వేయండి. చెప్పండి అమ్మా. ఓం కమలాయే నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. అక్షింతలు పసుపు కుంకుమ. తర్వాత ఓం రమాయే నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయే నమః. షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః. నవమ గ్రంథిం పూజయామి. 9 సార్లు వేశారు కదమ్మా. తోరణానికి నమస్కారం చేసుకోండి. అగరబత్తీలు చూపించండి కలశానికి, అమ్మవారికి. ధూపమాగ్రాపయామి. వనస్పతి సమర్భోదేదాదే సుమనోహరే ఉకిలాదే సమోపేతాః ధూపయోం వ్రతపుష్యత. ధూపమాగ్రాపయామి. ఒక గ్లాసు ఖాళీ చేసుకొని కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళు పట్టండి అమ్మా. ఒక చిన్న బిందె తీసుకో, బిందెలో వస్తుంది. ఒక బిందె తీసుకో, చిన్న బిందె తీసుకో, బిందె చిన్న బిందె తీసుకో. నైవేద్యం సమర్పయామి. చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. జై బోలో వరలక్ష్మి మాతా కీ జై. కట్టుకొని నమస్కారం చేసుకోండి. ఆరతికి చేతులు నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. వరలక్ష్మీదేవతాభ్యం నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి కలశం మీద. అందరూ కూడా కూర్చోవాలి. అమ్మవారి కథ ప్రారంభమవుతుంది. అమ్మ కూర్చోండి. అందరూ కూడా తోరణం తీసుకోండి అమ్మ. 9 సూత్రాల తోరణము. ఆ 9 సూత్రాల తోరణాన్ని కుడి చేతి కట్టుకోవాలి. దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి అభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే వరలక్ష్మి దేవత అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం తోరగ్రంథి సమర్పయామి. ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటువంటి ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్న వ్రతాన్ని చెబుతున్నాను వినమని సూత మహర్షి తన శిష్యులకందరూ కూడా చెబుతున్నాడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితమైన సింహాసమందు పరమేశ్వరుడు కూర్చుని ఉన్న సమయాన పార్వతీదేవి వెళ్ళి పరమేశ్వరుని నమస్కరించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతము ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలు
పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతము ఆనతి ఇవ్వమలని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి మాత కోరింది. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాభివృద్ధి సంపత్తులు కలగజేసేటువంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది. మరి వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున చేయవలనని చెప్పెను. అప్పుడు పార్వతీదేవి మాత అడుగుతున్నది, ఓ లోకారాధ్య, నువ్వు ఆనతిచ్చినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయవలను? ఆ వ్రతానికి వ్రత విధానం ఏమిటి? ఏ దేవతను పూజింపవలను? పూర్వము ఎవరైతే ఈ వ్రతం ఆచరింపబడ్డారు, దీనివల్ల సవివరంగా చెప్పండి పార్వతీమాత పరమేశ్వరుని కోరింది. ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీమాతను చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా చెబుతున్నా వినుము. మగధ దేశమున కుండీనమ్మను ఒక పట్టణము గలదు. ఆ కుండీనమ్మను పట్టణము ఎలా ఉందంటే, పట్టణమంతా కూడా బంగారు ప్రాకారాలతో, బంగారు గోడలతో, బంగారు ఇల్లు గల అన్నీ కూడా ఉన్నాయి ఆ దేశంలో. మరి ఆ కుండీనమ్మను పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ చారుమతి అనే స్త్రీ వనితామని ప్రతిదినము కూడా ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి పెద్దలకు అనేక విధమైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. అలా వరలక్ష్మి మాతకు ఆ చారుమతి అయినటువంటి స్త్రీ యందు అనుగ్రహం కలిగి ఒక రోజున అమ్మవారు చారుమతి దేవికి స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ చారుమతి దేవి, నేను వరలక్ష్మి మాతను, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజించినడలా నీవు కోరిన వరాలు ఇస్తానని అమ్మవారు చెప్పింది ఆ యొక్క స్వప్నంలో. చారుమతి దేవి స్వప్నంలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధమైన స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషం వలన మీ పాదదర్శనము నాకు కలిగిందని చెప్పింది. అప్పుడు మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం పొందింది. చారుమతి తెల్లవారగానే నిద్రలేచి ఇంటికి నాలుగు పక్కల చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, నేను కలగంటిని అనుకుని భావించి ఆ స్వప్న వృత్తాంతాన్ని తన పెనిమిటికి, మామగారు మొదలైన వాళ్లతో అందరితో చెప్పారు. వాళ్ళందరూ కూడా, ఓ చారుమతి దేవి, నీకు వచ్చినటువంటి కళ చాలా స్వప్నము మిక్కిలి ఉత్తమమైనది. శ్రావణ మాసం వచ్చిన తోరణై వరలక్ష్మి వ్రతము ఆవశ్యంగా చేయవలసి ఉన్నదని చెప్పారు అందరూ కూడా. తర్వాత చారుమతి స్వప్నాన్ని విన్న స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వల్ల శ్రావణ మాస పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వచ్చింది. అంత చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయాన్నే మేలుకొని స్నానం చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతి దేవి గృహంన ఒక ప్రదేశమందు గోమయం అలికి మండపాన్ని ఏర్పరిచి అందుకు ఆసనం ఏర్పరిచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలైనటువంటి పంచ పల్లవములచే కలశాన్ని ఏర్పరిచి ఆ కలశమందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మిక్కిలి భక్తియుక్తులై ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజలు చేసి 9 సూత్రంగల తోరణాన్ని దక్షిణాస్తము కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యాలు నివేదన చేసి ప్రదక్షిణ చేశారు. ఇలా ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ యందు గళ్ళు గళ్ళు మనుచు ఒక శబ్దం కలిగింది. వాళ్ళు కాళ్ళు చూసుకునే ఇలా గజ్జలు మొదలైనటువంటి ఆభరణాలు కలిగి ఉన్నారు. వారందరూ కూడా, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిందని పరమానందాన్ని పొంది మరి యొక్క ప్రదక్షిణం చేయగా అస్తముల యందు దగద్దగమానమైనటువంటి పొలయచుండు నవరత్న ఖచ్చితమైన కంకణములు మొదలైన ఆభరణం కనుట చూశారు. ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణం చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ కూడా సర్వాభరణ భూషిత లంకులారై ఉన్నారు. ఆ స్త్రీల గృహములెల్లా
స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములు తోడ నిండి ఉండెను. అంతటా స్త్రీలందరూ తోడుకొని గృహముల కోటకి వారి వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా తమను కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సంగి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో కూడా అందరూ కూడా భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలైన వాహనములు ఎక్కి తమ ఇళ్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యము ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తన్ననంతా తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతి దేవిలోనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ ఇళ్లకు పోయారు. పిదప చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనంతో కూడుకొని సుఖంగా ఉండేది. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చును. అట్లు వనర్చిన సర్వ సౌభాగ్యము కలిగి సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ వరలక్ష్మి కథను విన్నవారికి, చదివినవారికి అందరికీ కూడా ఆ వరలక్ష్మి అనుగ్రహం వల్ల సకల కార్యాలు, సకల కోరికలు సిద్ధిస్తుందని ఆ పరమేశ్వరుడు పార్వతీ మాత చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మరి ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున మనందరం చేసుకున్నాం. కాబట్టి వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మి. మనం ఏం వరం కావాలో కోరుకుంటే ఆ వరాన్ని అమ్మవారు ఇస్తుంది. కాబట్టి వరలక్ష్మి మాతగా ప్రసిద్ధి చెంది మరి శ్రావణ మాసంలో మరి పాదబస్తి యందు వేంచేసినటువంటి మరి మన సంతోష్ మాత దేవాలయం మందు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. కాబట్టి వారికి అందరికీ కూడా ఆ వరలక్ష్మీ మాత అనుగ్రహం అందరికీ ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జయ బోలో వరలక్ష్మీ మాతాకి. అక్షింతలు, పసుపు, కుంకుమ అన్ని కూడా కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి. హారతి ఇవ్వండి. లడ్డూలు వేసుకురాపోతే ఇట్లా అందరికీ. క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే. కలశం మీద వేసి కలశాన్ని ఆ ఇస్తరాకును 3 సార్లు కదిలించండి. యజ్ఞేన దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసందేహినాకు ఎత్ర పూర్వే సాధ్య సంత దేవః. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యం నమః. శ్రీనివాస ధీరజ్ కుమార్ తదంగా కలశారాధనమహంకరిష్యే. పసుపు వేయండి, కుంకుమ, అక్షింతలు, విడి పుష్పము, తమలపాకులు అన్నీ కూడా గ్లాసులో వేసి మీద తాకండి. గ్లాసులు తాకాలి.
तदंगा कलशाराधनमहं करिष्ये कलस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रिता मूले तत्र इतो ब्रह्मा मध्ये मातुना सुता कुक्षोतो सागरा सर्वे सप्त दीपावसुन्दरा ऋग्वेदुर्वेदा सामवे कलशाम्बुसमाश्रिता आयान्तु देवाः पूजार्थं दुरिदक्षकारका आकलशेषु दावते पवित्रे परिशिच्यते उक्तयज्ञेषु वर्तते आपो वा इदं सर्वविश्वभूतान्यावः तसर्वमापोन्नतमावः अमृतमापोऽमृतमावः सम्राडापो विराडावः सर्वदेवतापो भूर्भुवस्सुनो गंगे चमनचैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधं कुरु తీయండమ్మా కారం రాయండి गंगे चमनचैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधं कुरु అంటే గంగా గోదావరి కావేరి కృష్ణ తుంగభద్ర సరస్వతి యమున ఈ అన్ని నదిలో నీళ్లు కూడా ఈ యొక్క మంత్రం ద్వారా మీ యొక్క కలశంలో ఆ నదిలో నీళ్ళన్నీ కూడా ఆవాహన చేయడం జరిగింది. ఆ నీటిని పసుపు గౌరమ్మ మీద కలశం మీద తర్వాత మీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలపై అన్నిటి మీద చల్లి చివరికి మీ శిరస్సున 3 సార్లు చల్లుకోండి. కలశోదకన ద్రవ్యాన్ని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవానాం సంప్రోక్ష్య ఆత్మానాం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వా వస్తోపి వా యస్మరే పుండరీకాక్షం సభాసంచర శుచిః యస్మరే పుండరీకాక్షం సభాసంచర శుచిః. అక్షింతలు పట్టుకోండి. మనము ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నములకు అధిపతి అయినటువంటి గణపతి పూజ ముందుగా చేసుకుంటాము. మరి గణపతిని మనసులో అందరూ కూడా ధ్యానం చేసుకోండి. ఆదో నిర్విఘ్నేన వరదనాభ్యర్థం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహన్నిధం అనేక రూప భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోదవిస్తీతసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ పశువు గౌరమ్మ మీద అక్షింతలు వేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. జాయామి జానం సమర్పయామి. ఆ గౌరమ్మ మీద పసుపు కుంకుమ వేయండి. అత్రాగచ్చ జగద్భంజసుర రాజితేశ్వర అనానాదర విఘ్న గీర్వాణగణ పూజిత శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సమర్పయామి.